చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో విందాం. మనం కొంతకాలంగా లేఖనాలను ధ్యానిస్తూ వస్తున్నాం. ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? ఏం నేర్చుకుంటున్నాం? మనం సెలవులో పలికిన 7 మాటలు మనం నేర్చుకుంటున్నాం. 3 మాటల్ని మనం నేర్చుకోవడం జరిగింది, ధ్యానించడం జరిగింది. ప్రభు అనేకమైన సత్యాలను మనకు బయలుపరచడం జరిగింది. ఈరోజు సెలవులో పలికిన 4వ మాటను మనం ధ్యానం చేద్దాం. కొద్దిసేపు అని వాక్యాన్ని మొదలు పెడుతున్నాం, కానీ చాలాసేపు అయింది కదక్క. ఎందుకనంటే దేవుని నడిపింపు అలాంటిది. ప్రజలతో దేవుడు మాట్లాడాలనుకుంటే ఆయన సూక్ష్మంలో మాట్లాడతాడు. సూక్ష్మం అంటే తెలుసా? చిన్నది. బైబిల్లో కూడా కొన్ని చిన్న చిన్న మాటల్లోనే గొప్ప సత్యాలు రాయబడ్డాయి. ఈ 7 మాటల్లో కూడా సూక్ష్మంలో మోక్షం. ఏంటిది? సూక్ష్మంలో మోక్షం అంటే కొద్ది మాటల్లోనే చాలా విలువైన సబ్జెక్టు, విలువైన సత్యాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. 3 మాటలు మనం ధ్యానం చేసినాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించు. క్షమాపణ అనేది దైవ లక్షణము. ఆ దైవ లక్షణము మనుషుల్లో ఉండాలని దేవుడు కోరుతూ ఆయన శ్రమపడుతూ కూడా శ్రమ పెట్టిన వారిని క్షమించాడు. మనం కూడా శ్రమ పడుతున్నప్పుడు ఏం చేయాలా? మనల్ని శ్రమ పెట్టే వారిని క్షమించాలని దేవుడు నేర్పాడు. సెలవులో నుండి యేసు ప్రభు పలుకుతున్న ఆ మాట శ్రమ పడుతూ, అలాంటి క్రూసిఫిక్షన్, అలాగా సెలవుబడిన ఆ దేవుడు నీకు నాకేం నేర్పుతుందంటే, నీ భవిష్యత్తులో నీ చుట్టుపక్కల వారు, నీ కుటుంబ సభ్యులే ఎప్పుడైనా సరే నేను శ్రమ పెట్టవచ్చు, నిన్ను బాధపరచవచ్చు, నిన్ను హేళనగా గురి చేయొచ్చు, కానీ నువ్వు పగ తీర్చుకోకూడదు. వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి, వారిని క్షమించాలని ప్రభు ప్రాణం పోతున్న సమయంలో నేర్పిన ఒక సత్యము మీకు చెప్పాను. 1999వ సంవత్సరంలో గ్రహంస్టీన్ గారి భార్య తన భర్తను, తన 2 పిల్లలను చంపితే క్షమాపణ వాళ్ళకి ఇచ్చింది. కోర్టు ఉరిశిక్ష వేసింది. సుప్రీంకోర్టు చంపిన వాళ్ళందరికీ ఉరిశిక్ష వేస్తే ఏమేమన్నదో తెలుసా? నా భర్తను చంపిన వాళ్ళని క్షమించండి అన్నది. మరలా 2025వ సంవత్సరం అంటే సుమారుగా 25 సంవత్సరాల తర్వాత అదే మాట పలికిన వ్యక్తి ఎవరు తెలుసా? ప్రవీణ్ పగడాల గారి భార్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవీణ్ పగడాల గారి భార్య మరలా అదే మాట, నా భర్తను చంపిన వారిని మా కుటుంబ సభ్యులందరమేమో క్షమిస్తున్నాము. చెప్పే కదా, మీరు క్షమాపణ నేర్చుకుంటే సమాజంలో మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ క్షమాపణ గుణము మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడ. చెప్పే కదా, మీరు క్షమిస్తూ వెళ్ళండి. అరే ఎన్ని మాటలన్నా ఏం మాట్లాడదేంటి? అదే క్రీస్తు తత్వం, క్షమాపణ క్రైస్తవత్వం. ఇవి కలిగి ఉండాలని మొదటి మాట మనం నేర్చుకున్నాం. రెండవ మాట మనం నేర్చుకున్నది ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. చేసిన నేరానికి శిలువ శిక్ష వేసింది రోమన్ గవర్నమెంట్. ఎవరికి? 2 దొంగలకి. వారు బందిపోటు దొంగలు. దారిని పోయే వారిని దోచుకోవటం, వారిని నాశనం చేయటం, పట్టణములో గ్రామాలలో నరహత్య జరిగించడం, అల్లరి చేయటం. వాళ్ళకి ఏం చేసిందంటే రోమన్ ప్రభుత్వం ఉరిశిక్ష వేసింది, ఇది శిలువ శిక్ష వేసింది. కానీ యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? చేసిన దానికి లోకం నిన్ను శిక్షిస్తే నేను మాత్రం నాతో నిన్ను పరదేశులో ఉంచుకుంటాను, తీసుకెళ్తానంటాడు. ఎంత మంచి దేవుడు! చేసిన వాటికి మీకు చెప్పే కదా, తగిన ఫలము మనము పొందలేదు. పొందితే ఈరోజు నేను ఇక్కడ నిలబడి సేవకుడు అయ్యాను కాదు, మీరు ఇలాగ కూర్చొని కుర్చీలో వాక్యాన్ని ఇప్పుడు మన బొందల గడ్డల మీద మొక్కలు మొలిచింది. హల్లెలూయా! దేవుడు మనం చేసిన వాటికి తగిన ఫలం ఇవ్వకుండా ఆ క్షమాపణ పొందిన 2వ దొంగ వల్లే నిన్ను నన్ను పరదేశులో ఉంచుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడైన. 3వ మాట మనం నేర్చుకుంది, అమ్మా ఇదిగో నీ కుమారుడు. చెప్పే కదా, మీ విలువ మీ పిల్లలకు చెప్పాలి. యేసు ప్రభు ఎందుకని తన తల్లి అయిన మరియను చూసి
తన శిష్యుడికి అప్పచెప్తున్నాడంటే నా తల్లి, నా పుట్టుక, నా జననము, నా పెంపకము, నా పోషణ, నాతో పాటు పరిచర్యలో ఉంటూ నా స్థితికి, నా స్థాయికి కారణమైన నా తల్లిని నేను మరణించే లోపు అనాథగా విడిచిపెట్టకూడదని ఆలోచన చేసిన దేవుడు తల్లిని ఓ బాధ్యత అప్పచెప్పి కన్ను మూయాలనుకున్నాడు. మీకు అదే చెప్పిన, మీ విలువ మీ పిల్లలకు తెలియకపోతే మిమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతారు. యేసు ప్రభుకి 33.5 సంవత్సరాల వయసులో శిలువ వేశారంటే నాకంటే ఒక 2 సంవత్సరాల పెద్ద, అంతే. నాకంటే 2 సంవత్సరాల పెద్ద వయసులోనే శిలువ శిక్ష వేస్తే తల్లికి ఒక 50 సంవత్సరాలు మరియమ్మ గారికి ఉండొచ్చు. ఎందుకంటే ఈయనకు 33 అంటే అప్పుడు ఒక 14, సుమారు ఒక 50 చిల్లర వయసు. 50 చిల్లర వయసు అంటే అప్పటికే తండ్రి అయిన యోసేపు మరణించాడు. ఇంట్లో బాధ్యత ఎవరు తీసుకోవాలి తండ్రి తర్వాత అంటే పెద్ద కొడుకు తీసుకోవాలి. యేసు ప్రభు పెద్ద కొడుకు కాబట్టి నేను మరణిస్తున్నాను, నా తల్లిని చూసుకొని ఈ క్షణాలు లేవు నా జీవితంలో. నా కొరకు ఎంత చేసిందో నా తల్లి. కన్యకగా జీవించింది, నజరేతు అనే చెడ్డ గ్రామంలో భక్తిగా బ్రతికి నన్ను గర్భాన మోసింది. నా పుట్టుకలో బెత్లెహేము గ్రామములు ఎక్కడ జన్మించిందో తెలియదు కానీ జన్మించి పశువుల తొట్టిలో నన్ను పడుకోబెట్టి భద్రంగా కాపాడింది. ఏ రోజు రాజు నన్ను చంపాలనుకున్నప్పుడు నన్ను తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా దాచిపెట్టింది. నా యవ్వన వయసులో నన్ను కాపాడుతూ పెంచి పోషించింది. ఇటువంటి తల్లిని నేను మరణిస్తున్నప్పుడు ఒంటరిగా విడిచిపెట్టి నేను పోకూడదు అని తన బాధ్యతను తాను ప్రేమించిన శిష్యుడికి ఇస్తూ పలికిన 3వ మాటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ పిల్లలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఉండాలంటే మీ విలువ చెప్పుకోవాలి. మీ విలువ మీరు చెప్పుకోకపోతే చెప్తున్నా కదా, మిమ్మల్ని గడ్డి పరకలాగించి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చెప్పుకోకపోవడం బట్టేనండి ఈనాడు అనాథలు ఎందుకు అవుతున్నారు తల్లిదండ్రులు. ఎందుకు మిమ్మల్ని ముసలి వయసులో, ముదిమి వయసులో ఎందుకు విడిచిపెట్టిపోతున్నారనంటే మీ విలువ తెలియకే. గర్భాన పడినది మొదలుకొని వాళ్ళని ఎలాగ మీరు గర్భంలో 9 నెలలు మోసారో, వయసు వచ్చేంత వరకు ఎలా పెంచారో, ఎలా పోషించుకుంటూ వచ్చారో, ఎండకు వానకు తడిచి ఎలాగ వారికి గోరుముద్దలు తినిపించారో అవి ఎరగకే పిల్లలు మిమ్మల్ని వాళ్ళు వదిలేసి వెళుతున్నారు. వారికి మీ మూలాలు నేర్పండి. దయచేసి మీ గురించి చెప్పుకోండి. వాడికి జబ్బు చేసినప్పుడు, వాడికి బాగలేనప్పుడు వాడిని ఎలా మీరు పెంచుకుంటూ కాపాడుతుంటూ వచ్చారో మీరు చెప్పకపోతే దయచేసి నేను చెప్తున్నాను కదా, మిమ్మల్ని వదిలిపెట్టిపోవడం ఖచ్చితం. రాసుకోండి మీరు. అందుకే చాలామంది వదిలేసి ఎందుకు వెళ్తున్నారు తెలుసా? తల్లిదండ్రుల విలువ తెలియకే వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీ విలువ కానీ తెలిస్తే మీ పాదాల దగ్గర పడి ఉంటారు. వాడు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా. చెప్పే కదా, మీకు విలువ ఇవ్వాలంటే మీరు ప్రార్థనా పరులై ఉండాలి. మీ కొడుకు కలెక్టర్ అయినా, ఎంఆర్ఓ అయినా, ఈ దేశాన్నిలే మంత్రి అయినా సరే మీరు ప్రార్థనా పరులై ఉండ చూడండి. మీ కాళ్ళ దగ్గర పడి నీ కొడుకు నీ కూతురు ఉండకపోతే నన్ను అడగండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 31వ సామెతలు చదువుతుంటే సామెతల గ్రంథములో లెమూయేలు అనే తల్లి రాజుగా ఉన్న కొడుకు చెబుతుంటది. రాజు కొడుకు, రాజు మాట, రాజు తల్లి మాట అంటాడా? వినాలి. ఎందుకనంటే తల్లి భక్తి పర్రాలు, తల్లి ప్రార్థనా పర్రాలు, తల్లి దైవభక్తి కలిగి జీవిస్తున్నది. లెమూయేలుతో చెప్తుంది 31వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన లెమూయేలుకు తన తల్లి ఉపదేశించిన దేవోక్తి. మీ మాటలు మీ కొడుకు రుచిగా లేవంటే చెప్తాను కదా, మీ మాటలు, మీ నోటి మాటలు రుచిగా ఉండాలంటే మీరు ప్రార్థన చేస్తూ వాడితో ఎప్పుడు భక్తి గల మాటలు మాట్లాడండి. ఫస్ట్లో విసుక్కుంటాడు. ఎప్పుడు చూసినా అమ్మ వాక్యం మాట్లాడుతుంటుంది, ఎప్పుడు చూసినా దేవుడని మాట్లాడుతుంటుంది, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటుంటుంది, ఎప్పుడు చూసినా మందిరం అని అంటుంటుంది. కొంతకాలం విసుగనిపించినా నీ ప్రార్థన, నీ భక్తి, కుటుంబంలో కార్యం జరుగుతున్నప్పుడల్లా వాడు నీ వైపుకి, నువ్వు నమ్ముకున్న దేవుడి వైపు తిరుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తిరగడంటారా? తిరుగుతూనే ఉంటాడు. కొంతకాలం మీ మాటలు వాడికి వెక్కసం అనిపిస్తాయి. ఏంటి మా అమ్మ ఇలాగనే మాట్లాడుతుంటుంది అనిపిస్తుంటుంది. శ్రమ వేదన కలిగినప్పుడు నీ ప్రార్థన కవచముగా, ఆశ్రయ దుర్గముగా కుటుంబానికి ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది నీ విలువ, నీ ప్రార్థన, నీ భక్తి. కాబట్టి తల్లి చెబుతూ సిలువలో తన పలికిన మాట, అమ్మా ఇదిగో నీ
కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మూడో మాట పలికాడు. ఈరోజు మనం నేర్చుకునే 4వ మాట చెప్పే కదా, ఇది సూక్ష్మంలో మోక్షం. బైబిల్ ఎలా ఉంటుందనంటే ఒక సందర్భం పారాగ్రాఫ్ అంతా ఉంటుంది, ఒక సందర్భం 2 పేజీల నిండా ఉంటుంది, ఒక సందర్భం మొత్తం పుస్తకం నిండా ఉంటుంది. కానీ యేసు ప్రభు పలికిన ఆ సిలువలో మాట 2-3 మాటల్లోనే ఉన్నాయి. ఈ మాటల్లో చాలా గొప్ప గొప్ప ఆశీర్వాదములు దాచి దేవుడుంచాడు. ఆ మాట మనం 4వ మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. దేవునికి స్తోత్రం. ఈ మాట యేసు ప్రభు శిలువలో నుండి పలుకుతున్న 4వ మాట. ఏంటంటే ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఇది అరామిక్ లాంగ్వేజ్. ఇది అరామిక్ లాంగ్వేజ్ అంటే యేసు ప్రభు కాలములో ఉన్న భాష ఏంటంటే అరామిక్ భాష మాట్లాడేవాడు యేసు ప్రభు. ఈ అరామిక్ లాంగ్వేజ్లో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఏలి ఏలి లామా సబక్తాని. తెలుగులో దాని అర్థము నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అర్థం. ఈ మాట పలకడానికంటే ముందు మనం పై వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ సందర్భం, ఈ మాటను మనం అర్థం చేసుకోగలం. ఆ మాట చదువుదండి, చూడండి 45వ వాక్యము. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. ఎప్పటి నుంచి అంట? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు. అంటే మధ్యాహ్నం అంటే 12 అంటే 1, 2, 3 గంటలు దేశమంతటా చీకటి అంట. మేఘం కాదు, పట్టపగలు చీకటి ఉంటుందా? అసలు అర్థం చేసుకోండి. మధ్యాహ్నము 12 గంటలు మొదలు 3 గంటల వరకు కూడా దేశమంతటా చీకటి కమ్మి ఉన్నది. మనం అర్థం చేసుకుంటే ఈ చీకటి పాత నిబంధన గ్రంథములో దేనికి సాదృశ్యము? ఇప్పుడు మనం కూడా కొంతమంది ఏంటంటే పిల్లి ఎదురొస్తే ఏందంటారు? అపశకునం. ఇంకా ఏదైనా నల్లది అంటే నల్ల రంగు కనపడితే చెప్పరేంటి? తెలియదు మీకు కొత్త ఏంది అని ఏందక్క? అపశకునమేనండి. నిమ్మకాయలు కనపడితే ఒక నాయన 7 నిమ్మకాయలు వేసింది ఈ రోడ్డు, పోవచ్చా పోకూడదు అంటే మనకే కొన్ని చూస్తే మనకు పూర్వీకులు నేర్పిని గుర్తుకొస్తుంటాయి. వీళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యాహ్నమే చీకటి కనపడేసరికి వాళ్ళు అనుకున్నది ఏంటో తెలుసా? ఇది దేవుని తీర్పు అని అనుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? వాళ్ళ ప్రజలకు తెలిసింది ఏంటంటే పాత నిబంధన గ్రంథములు పూర్వీకుల జీవితాలలో వాళ్ళు చెబుతూ వచ్చిన మాట ఏంటి తెలుసా? ఎప్పుడైనా సరే చీకటి మధ్యాహ్నం వేళ మీకు కనబడిందంటే అది దేవుని తీర్పుకు గుర్తు. ఒకసారి ఈ మాటను పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. 8, 9. భూమికి చీకటిని కమ్మజేయుదును. దేవునికి స్తోత్రం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనములో ఈ రాయమండిన మాట ఏంటి తెలుసా? ఆ కాలమందు పగటి వేళ నేను మధ్యాహ్నము భూమికి చీకటి కలగజేయుదును. అంటే ఇప్పుడు వీళ్ళు కనబడుతున్న చీకటి ఎప్పుడో చెప్పండి? మధ్యాహ్నం 12 గంటలకు. ఈ 12 గంటల నుంచి 3 గంటల వ్యవధిలో దేశమంతట చీకటి. ఈ చీకటికి దేని గుర్తు అంటే దేవుని యొక్క తీర్పునకు గుర్తు.
దేవుని యొక్క ఉగ్రతకు గుర్తు, దేవుని యొక్క కోపమునకు గుర్తు, దేవుడు పగ తీర్చుకోవడానికి గుర్తు. హల్లెలూయా. చూడండి, ఆమోసు 8:9 నేను మరలా చదువుతున్నాను. ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటిని కమ్మజేయుదును. ఎప్పుడంట? సూర్యుడు అస్తమించే సమయం ఎప్పుడు చెప్పండి నాతో. యేసయ్య, సూర్యుడు అస్తమించే సమయం ఎప్పుడు? ఉదయకాల సమయం. సూర్యుడు అస్తమించే సమయం. సూర్యుడు ఎప్పుడు పోతాడు? అక్కడ కనపడకుండా 6 మరి ఇక్కడే ఉండదు తెలుసా? మధ్యాహ్నమే అస్తమింపజేస్తారంట. హల్లెలూయా. అది దేవునికే సాధ్యం. అస్తమించే సమయము ఇప్పుడు ఇది ఎండాకాలం సమ్మర్ సీజన్ కాబట్టి కాస్త సన్సెట్ లేటుగా జరిగిద్ది. 6:30 దాటి కూడా ఇంకా ఏంద్ర సూర్యుడు బాగాలేదనుకుంటాం. ఎండాకాలం పనికి పోయే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. ఎందుకని? సూర్యుడు ఎక్కువ ఉంటాడు, పని ఎక్కువ చేపిస్తుంటాడు రైతు. పనికి పోయేవాడు అదే మన చలికాలం అనుకోండి, ఎట్లా ఉంటుంది చెప్పండి, తొందరగా అస్తమిస్తాడు. 5 కాగానే చీకట పడిపోద్ది. 4 కాడ నుంచి పనికి పోయాడు అన్నీ సర్దుతూ ఉంటాడు. కానీ ఈ సమ్మర్ కాలంలో, ఈ వేసవి కాలంలో ఏం జరిగిద్దంటే పగటి సమయం ఎక్కువ ఉంటుంది, పగటి కాలం ఎక్కువ ఉంటుంది. 6 చీకట పడదు. 6:30 అవుతుంటే అప్పుడు సూర్యుడు అస్తమించుకుంటూ రవి అస్తమిస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు తన తీర్పు విషయంలో ఏం మాట్లాడుతానంటే, మధ్యాహ్నమందునే నేను చీకటిని కమ్మజేస్తాను అంటే సూర్యుడిని అస్తమింపజేస్తారంట. అంటే సూర్యుడిని 12 గంటల సమయానికి 6 గంటల సమయంలో ఎలా అస్తమిస్తాడో అలాగ అస్తమింపజేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు సిలువ వేయబడిన సమయంలో 12 నుంచి 3 గంటల వరకు ఏం జరిగింది చెప్పండి? దేశమంతటా చీకటి కమ్ముకుంది. అంటే సూర్యుని దేవుడు అస్తమింపజేస్తున్న సమయం ప్రజలకు ఏం కనపడుతుందంటే చీకటి కనపడంలోనే వారి మదిలో మెదులుతున్న ఆలోచన ఏంటో తెలుసా? ఇది దేవుని తీర్పు, ఇది దేవుని ఉగ్రత సమయము, ఇది చీకటి అనంగులోనే ఏదో జరిగింది. అంటే ఈ చీకటి ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు తెలుసా? యేసు ప్రభు వల్లే చీకటి వచ్చింది అనుకుంటున్నారు. ఎందుకని? యేసు ప్రభుని సెలవు వేసాము కదా, యేసు ప్రభుని శిక్షించాము కదా, యేసు ప్రభుని శిలువ మీద మేకులు కొట్టాము కదా, ఆయన వల్ల ఇప్పుడు చీకటి దేశమంతా కమ్ముకుంది అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా విందాం. ఏమనుకుంటున్నారు చెప్పండి? ఆ చీకటిని ప్రజలు చూడంలోనే ఈ చీకటి యేసు ప్రభు వలనే వచ్చింది, ఈ చీకటి యేసు ప్రభు వలనే కలిగింది, ఈ చీకటి యేసు ప్రభు ద్వారానే ఈ దేశం మీదకి వచ్చిందని ప్రజలు అనుకుంటున్న సమయం అది. ప్రజలు అనుకుంటున్న సమయంలో చీకటిని గమనించిన తర్వాత ఒక ఆలోచన ప్రజలకు వచ్చింది. అంటే యేసు ప్రభు ఏదో చేశాడు, యేసు ప్రభు ఏదో జరిగించాడు, అందుకనే చీకటి వచ్చింది. కానీ చీకటి దేని గుర్తు తెలుసా? శ్రమకు గుర్తు. చీకటి పాపానికి గుర్తు. చీకటి బలహీనతలకు గుర్తు. చీకటి అనేక రకాలైన అనారోగ్యాలకు గుర్తు. ఒక విషయం చెప్పేనా? ఆనాడు దేశమంతటా చీకటి ఉంటే ఈనాడు ప్రతి కుటుంబం మీద, ప్రతి వ్యక్తిలో చీకటి ఉన్నది. లేదంటారా? ప్రతి వ్యక్తిలో చీకటి ఉన్నది, ప్రతి కుటుంబంలో చీకటి ఉన్నది. అప్పుల బాధ ఒక చీకటి, అనారోగ్య సమస్య ఒక చీకటి, భార్యాభర్తల మధ్య బంధము బలహీనత అదొక చీకటి. లేవంటారా? పిల్లలు సరిగ్గా లేరని ఏదో ఒక చీకటి అపవాది కుటుంబంలో పెడుతూనే వస్తూ ఉన్నాడు. సమాజం మీద చీకటి ఉంది, కుటుంబాల మీద చీకటి ఉంది, ప్రతి వ్యక్తి హృదయంలో చీకటి దాపరించి ఏదో ఒక విధంగా అంధకారం అలుముకున్ననే ఉన్నది. ఈ లోకములో వెలుగు కలిగిన స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరమే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధే వెలుగు కలిగిన ప్రాంతం. దేవుని సన్నిధి కలిగిన కుటుంబాలే వెలుగుమయముతో ఉంటాయి. ప్రార్థించే కుటుంబమే, వాక్యము కలిగిన కుటుంబమే, దేవుణ్ణి తెలుసుకున్న కుటుంబమే వెలుగుమయమైన కుటుంబాలే తప్ప ఏ కుటుంబము కూడా వెలుగుమయముతో ఈ లోకములో ఇప్పుడు లేదు. ధనం ఉన్నా అది చీకటే. అత్యాశ,
అత్యాశ. ప్రతి వ్యక్తిలో చీకటి ఏదో విధంగా వచ్చి అలుముకునే ఉన్నది. ఎవరిలో చీకటి ఉండదు తెలుసా? యేసు ప్రభు ఉన్న వారి జీవితంలో చీకటి ఉండదు. యేసు ప్రభువును కలిగిన కుటుంబాలలో చీకటి ఉండదు. ఆ చీకటి నెమ్మదిగా తొలగించి దేవుడు చేస్తూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయనలో ఎంత మాత్రమునో చీకటి లేదు. ఆయనను బట్టి చీకటి రాల, ప్రజలను బట్టే చీకటి వచ్చింది. ప్రజలు చేసిన పాపాలను బట్టే చీకటి వచ్చింది. వారు చేసిన అన్యాయాలను బట్టే చీకటి వచ్చింది. వారు చేసిన అక్రమాలను బట్టే చీకటి వచ్చింది తప్ప యేసు ప్రభువును బట్టి చీకటి రాలేదు. మరి ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయన అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానంటాడు. లోకం ఏమంటుంది తెలుసా? యేసు ప్రభువును బట్టే చీకటి, యేసు ప్రభువును బట్టే సమస్య, యేసు ప్రభువును బట్టే ఈ బాధ. ఏమండి, దేవుడు ఎక్కడైనా బాధ పెడతాడా? ఏ కుటుంబంలో చీకటి ఉండాలని యేసు ప్రభు దేవుడు కోరుకుంటాడండి? అర్థం కాక ఈరోజు అనేక మంది యేసు ప్రభువుని, ఆయన నమ్మిన బిడ్డలను హేళన చేస్తూ, గోల చేస్తూ, నిందిస్తూ, అవమానిస్తూ, దూషిస్తూ, చేతికి వచ్చినట్లు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? ఏం చేయరు. క్రైస్తవులు ఏం చేస్తారు చెప్పండి? ఈ లోకములో, ఈ ప్రపంచంలో ఎదుటి వ్యక్తి బాగుండాలి, బాగుపడాలని కోరుకునేది ఒకే ఒక్క క్రైస్తవుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవ్వరో కోరడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే నువ్వు బాగుపడుతుంటే వాడు బాగు నువ్వు కోరాలి. నువ్వు ఆరోగ్యంగా ఉంటే వాడు ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రార్థన చేయాలి. కానీ లోకం వీరిని బట్టి ఇప్పుడు సమస్య. ఒకడు అంటాడు, భారతదేశంలో నేను చనిపోయే లోపల ఒక మందిరము కూడా ఉండకూడదు అని అంటాడు. ఏం చేసినాయి మందిరాలండి? మందిరాలు ఏం చేసినాయి? అపవిత్రతో నిన్ను పవిత్రుడిగా మార్చడమేనా? అందుకే నేను ఒక పాట రాశా, ఏం చేసింది క్రైస్తవ్యం నీకని. ఏం చేసింది? ఏం చేసింది క్రైస్తవ్యము నీకు, ఇంతగా నీవు పగ తీర్చుటకు, ఇంతగా నీవు పగ తీర్చుటకు, ప్రార్థించుటయేనా ప్రకటించుటయేనా, మేలు చేసి బాధలను అనుభవించుటేనా. ఏం చేసింది క్రైస్తవ్యం? ప్రార్థించేది క్రైస్తవ్యం, దేవుని గురించి ప్రకటించేది క్రైస్తవ్యం, నీకు మేలు చేసి బాధలను అనుభవించేది క్రైస్తవ్యం. తెలుసా? మదర్ తెరీసా ఈ లోకానికి, ఈ దేశానికి వచ్చి ప్రజలకు మేలు చేసి బాధపడింది. ఆమె ఎట్లా చచ్చిపోయింది తెలుసా? కుష్టి వాళ్లకు సేవ చేస్తూ అదే కుష్టితో చచ్చిపోయింది. మేలు చేసి బాధలు అనుభవించి చచ్చిపోయారండి క్రైస్తవులు. మేలు చేసి అనేకమైన రోగాలకు మందులు కనుక్కొని ఆ రోగాలకు మందులు ప్రజలకు ఇచ్చి ఆ రోగాన్ని వీళ్ళు తెచ్చుకొని చచ్చిపోయారు. అందుకే రాసిన పాట, ఏం చేసింది చెప్పు నీ క్రైస్తవ్యం? ప్రార్థించటమేనా? వాక్యాన్ని ప్రకటించటమేనా? నీకు మేలు చేసి బాధలను అనుభవించటమేనా? అసమానత రూపుమాపి సమానత్వమే నిలిపి, సహోదరత్వమే నేర్పి, సహనమునే చూపి. ఏం నేర్పింది? అసమానత రూపుమాపి అందరము సమానమే అని బైబిల్ నేర్పి, అందరూ కూడా సహోదరులుగా చూసుకోవాలని బైబిల్ చెప్పి, మనలో ఉన్న అసమానతలన్నిటిని తొలగించింది ఈ బైబిల్. బైబిల్ మనకి ఏం నేర్పుతుంది? క్రైస్తవ్యం మనకేం నేర్పుతుంది? అందుకే నేను రాసిన, ఆడవారిని అమ్మలుగా పరజనులే ప్రియులుగా, భేదవారినే బంధువుగా. అంటే ఎలా నేర్పింది తెలుసా బైబిల్? నిన్ను భేదవారిని బంధువులుగా చూడమంది క్రైస్తవ్యం, పరజనులను నిన్ను ప్రియులుగా చూడమంది క్రైస్తవ్యం, ఆడవారిని అమ్మలుగా చూడమంది క్రైస్తవ్యం. వాడేమంటున్నాడు తెలుసా? ఈ లోకంలో, ఈ దేశంలో క్రైస్తవ్యం ఉండకూడదు, మందిరము ఉండకూడదు. దేవునికి స్తోత్రం.
యేసు ప్రభువును బట్టి చీకటి వచ్చిందనుకుంటుంది ఆనాడు సమాజం. యేసు ప్రభువును బట్టి మా దేశమంతటా చీకటి కమ్మిందనుకుంటుంది ఆనాడు ఆ సమాజం. కానీ లేఖనం ఏమి సెలవిస్తుంది తెలుసా? ఆయనలో చీకటి లేదు, ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. మన గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి రావాలని యేసు ప్రభు బలియాగమయ్యాడని మనకు లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయనలో చీకటి లేదు, ఆయనలో అంధకారము లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రికలో ఒక మాట చూడండి. 5వ అధ్యాయము 8వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం చదువుదామా? రైట్. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటే ఏమై ఉన్నామంట? మనం చీకటి అంట. మనం ఒకనాడు వెలుగు సంబంధులము కాదు, మనందరము చీకటి సంబంధులము. చీకటిలో బ్రతుకుతున్న వారము, ఏదో ఒక పాపము చేసి ఆ పాపములో మగ్గిపోతున్న వారము, చీకటి స్థలములలో నివసించి వారము, చీకటిలోనే బ్రతికిన వారము, వెలుగును చూసి భయపడుతున్న మనము ఈరోజు ఆ యేసు ప్రభు వెలుగైన దేవుడు మనందరినీ కూడా వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. కానీ ప్రజలు ఏమన్నా తెలుసా? ఈ చీకటి యేసు ప్రభు వల్ల వచ్చిందనుకున్నారు. కానీ ఆయన వలన ఆ దేశంలో చీకటి రాలేదండి. మనిషి వల్ల, మానవుని వల్ల, ఆయన తప్పిదాల వల్ల, వారి తప్పిదాల వల్లే వచ్చాయి తప్ప ఆ చీకటి యేసు ప్రభుకి గుర్తు కాదు. ఆ దేశం అందంట 3 గంటలు యేసు ప్రభు ఆ తర్వాత పలికిన 4వ మాటే ఏలి ఏలి లామా సబక్తాని, అంటే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచి. ఎప్పుడు పలికిన తెలుసా? 3 గంటలప్పుడు పలికిన 4వ మాట. అంటే సుమారుగా ఎన్ని గంటలు యేసు ప్రభు శిలువలో వేలాడాడో చెప్పండి. అంటే ఉదయం 9 గంటలప్పుడు ఆయన శిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఆయన మరణించినట్లు బైబిల్ సెలవిస్తుంది. అంటే 6 గంటలు ఆయన శిలువలో వేదన పడుతూ వేలాడాడు. ఎన్ని గంటలు? 6 గంటలప్పుడు. అంటే ఈ 4వ మాట ఎప్పుడు పలికాడని బైబిల్ సెలవిస్తుంది. మళ్ళొకసారి చదువుదాం చూడండి. 46వ వచనాన్ని చదవండి మరొక్క మారు. 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యం. ఇంచుమించు 3 గంటలప్పుడు, అంటే ఆయన చనిపోతున్న సమయం 3 గంటలప్పుడు. అంటే అప్పటి వరకు పలికిన మాటలన్నీ 3, ఇప్పుడు పలుకుతున్న మాట 4వ మాట. అంటే సుమారుగా 5 గంటల గ్యాప్ తర్వాత ఆయన పలుకుతున్న మాట ఎప్పుడండి? ఆయన పలికాడు 3 మాటలు అయిపోయినాయి. మొదట్లోనే ప్రారంభంలోనే యేసు ప్రభు 3 మాటలు పలికి చాలా సమయం తీసుకొని సుమారుగా 5 గంటల గ్యాప్ తర్వాత ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాటే ఏలి ఏలి లామా సబక్తాని, అంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు. అంటే ఈ మాట పలకాలంటే నేను చెప్తాను తెలుసా? దమ్ము ఉండాలి. ఏముండాలిరా? నిజం. ఈ మాట పలకాలంటే నిజముగా దేవునితో క్లోజ్ రిలేషన్షిప్ ఉండాలి. ఏముండాలి? దేవునితో మంచి బంధం ఉండాలి, దేవునితో సత్సంబంధం ఉండాలి, ఆయనతో అన్యోన్య సహవాసం ఉండాలి. ఉంటేనే మనం ఏదైనా సరే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, మీరు దేవుణ్ణి నిజముగా మీరు అడిగితే, మీరు మొర్రపెడితే మీ బంధాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. చేస్తాడు చేయడంటారు. ఇప్పుడు భర్త ఏదైనా జాలేదనుకో, భార్య ఏమైంది? అలిగిద్ది. మంచి బంధం కలిగిన భార్యాభర్తలు అనుకో ఏం చేస్తారు చెప్పండి? అరే నా భార్యని నేను ఎందుకు కష్టపెట్టాలి అని అనగానే, అలుగుతుందని తెలుసుకోగానే ఎందుకు అలిగిందో కారణాన్ని కనుక్కొని దాన్ని తెచ్చిపెడతాడు. ఎందుకని? వారిద్దరి మధ్య బంధం, భార్యాభర్తల మధ్య బంధం చాలా బాగుంటే
మంచిగా ఉంటే భార్య ఏది అడిగితే భర్త తెచ్చి ఇవ్వడానికి ఇష్టపడతాడా? ఇష్టపడతాడు. భార్య కూడా చాలా గట్టిగా అడిగిద్ది, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని. ఎందుకని? వారి మధ్య బంధము, వారి మధ్య ఉన్న సత్సంబంధము భర్త నుండి ఏదైనా పొందుకోవడానికి ఒక మంచి కారణముగా ఉంటుంది అన్నమాట. విన్న కూర్చోండి, మీరు కూర్చోండి. పిల్లలు తిరుగుతూనే ఉంటారు. పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. యేసు ప్రభు పలుకుతున్న మాటలో ఈ మాట పలకడానికి యేసు ప్రభుకి తండ్రి అయిన దేవునికి మధ్య బంధం, మంచి బంధం, చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ఆయనకి దేవునితో మధ్య. 3 మాటలేమో ప్రజలతో మాట్లాడినట్టుంటుంది. ఒకటి, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించని ప్రజల గురించి. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని దొంగతో మాట్లాడినట్టు. అమ్మా ఇదిగో నీ కుమారుడని తన శిష్యుడితో మాట్లాడినట్టు. ఈ 3 మాటలు ఉంటాయి. కానీ ఈ 4వ మాట తనకు, తన దేవునికి, తండ్రి అయిన దేవునికి ఉన్న మధ్య బంధాన్ని గురించి తనలో తాను మాట్లాడుకుంటూ తన పలికిన మాట. హల్లెలూయా. ఎవరు? దేవునికి తనకున్న బంధం, దేవునికి తనకున్న మంచి రిలేషన్షిప్. ఈరోజు ఈ మాటను బట్టి మీకు తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? మన బంధం దేవునితో ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన రిలేషన్షిప్ దేవునితో ఎలా ఉందో చూసుకోవాలి. మన ఫెలోషిప్ దేవునితో ఎలా ఉందో చూసుకోవాలి. మన బంధము, మన సహవాసము, మన అన్యోన్యమైన జీవితము దేవునితో ఎలా ఉందో మనం చూసుకోవాలి. ఈరోజు మనం చెక్ చేసుకుందాం. యేసు ప్రభు పలుకుతున్న 4వ మాటను బట్టి నా దేవా నా దేవా అని ఈ మాట ఎందుకు పలికాడంటే ఆయన దేవునితో ఉన్న మంచి బంధాన్ని బట్టి ఆయన పలుకుతూ ఎందుకు నా చెయ్యి విడిచావు అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళావు? అప్పుడప్పుడు మన పిల్లలు కూడా గట్టిగా అడుగుతారు, ఎందుకు నన్ను వదిలిపెట్టిపోయావు? నన్ను దేశపోవచ్చుగా ఊరికి. వేరే వాళ్ళు అడుగుతారు నిన్ను, పక్కింటి వాళ్ళ పిల్లలు నిన్ను అడుగుతారా? నీ పిల్లలే నిన్ను గట్టిగా గదమాయించి గట్టిగా అడుగుతారు, ఎందుకు నన్ను తీసుకొని వెళ్ళలేదు అంటే నీతో నీ పిల్లలకున్న బంధం మంచి పేగు బంధం. ఈరోజు యేసు ప్రభు దేవుడు మనకేమి నేర్పుతుందంటే, నేను తండ్రితో మంచి బంధాన్ని కలిగి ఉన్నాను, మీరు తండ్రి అయిన దేవునితో ఎటువంటి బంధాన్ని కలిగి ఉన్నారు ఒకసారి ఆలోచన చెయ్యండి. తండ్రి అయిన దేవునితో ఎటువంటి సహవాసములో మీరున్నారు, ఎటువంటి సత్సంబంధం కలిగి మీరు జీవిస్తున్నారు? వస్తున్నాం వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం వెళుతున్నాం, కానుకిస్తున్నాం వెళుతున్నాం, మోకరిస్తున్నాం వెళుతున్నాం. ఇదేనా బంధం? ఇదేనా దేవునితో సహవాసం? ఇదేనా ఆయనతో కలిసి జీవించటం? దావీదు ఏమంటాడు తెలుసా? నా ప్రాణము నా దేవునితో అంటి పెట్టుకొని ఉన్నదని అంటాడు. హల్లెలూయా. నా ప్రాణము, నా బంధము నా దేవునితో అంటి పెట్టుకొని ఉన్నది. మన సహవాసం ఎలా ఉండాలి తెలుసా? మన సహవాసము ద్రాక్షవల్లి తీగల లాంటి సహవాసం దేవునితో ఉండాలి. ఆయన ద్రాక్షవల్లి అయితే ఆయనతో అల్లుకుపోయే సహవాసం, అంటి పెట్టుకునే సహవాసం. అంటు కట్టబడటం కాదు, అంటు పెట్టుకొని మనం జీవించే విధంగా ఉండాలి. ఈరోజు ఈ 4వ మాట మనకేమి నేర్పుతుంది అని అంటే, మన రిలేషన్ దేవునితో ఎలా ఉంది, మన ఫెలోషిప్ దేవునితో ఎలా ఉంది, మన బంధం, మన బాండింగ్ దేవునితో ఎలా ఉంది, ఎలా ఉందో ఈరోజు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన బంధం ఎలా ఉన్నదో తెలుసా? ద్రాక్షావల్లి తీగల వంటి బంధమై ఉండాలి. అందుకే యేసు ప్రభువు అంటాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. నాతో మీరు కలిసి పెనవేసుకొని ఉంటేనే మనం అభివృద్ధిలోకి వస్తాం, మనం దీవించబడతాం, మనం గొప్పవారిగా మార్చబడతాం, మనం ఫలిస్తాం. మనల్ని బట్టి దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభు పలికిన 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఈ మాట యేసు ప్రభు పలుకుటకు పలు కారణాలు ఉన్నాయి.
ఆయన జీవిత దినాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని మాటలు మీకు చకచక జ్ఞాపకం చేస్తాను. ఈ మాట ఆయన పలకడానికి దాని వెనకున్న కారణం ఏంటంటే ఆ సమయంలోనే దేవునితో ఉన్న బంధం కాదు, ఆ సమయంలోనే ఏదో దేవునితో మంచి బంధం పెట్టుకోవడం కాదు. కొంతమంది చూడండి, ప్రార్థనకు వచ్చారంటే అసలు వాళ్ళు రోజు దేవుడితో ఉన్నట్టే ఆ రోజు ప్రార్థన చేస్తారు. పాట పాడారంటే అమ్మో ఏమైనా రోజు భక్తి చేస్తుందంటే ఆ రోజు ప్రార్థన పాట ఉంటుంది. ఒక్కరోజు దేవునితో బంధం కాదు. అంటే శిలవలో ఆయన ప్రాణం పోతున్నప్పుడే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని ఆ ఒక్కరోజే దేవునితో బంధము కాదు ఆయనది. ఆయన పుట్టినది మొదలుకొని శిలవ మీద చివరి శ్వాస వరకు కూడా ఆయన బంధము దేవునితో గొప్పగా ఉన్నది. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చినది మొదలు ఈ లోకమును విడిచి వెళ్ళే మొదలు వరకు ఆయన దేవునితో మంచి బంధాన్ని కలిగి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న వయసులోనే, చాలా చిన్న వయసులోనే ఆయన గురించి బైబిల్లో మాట్లాడుతున్న చూడండి. లూకాసు వార్తలో లూకాసు వార్త 2వ అధ్యాయములో 41-42 వచనాలను చూద్దాం. ఆ పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. 49వ వచనాన్ని చూద్దాం. ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు ప్రభువుకి తండ్రి అయిన దేవునితో ఉన్న బంధము చిన్న వయసు నుండే బంధం ఉంది. 12వ ఏటే కాదు, 8వ దినమున ఏం జరిగిందో చూడండి. పక్క పేజీ తిప్పండి ఇట్లా. ఇదే రెండో అధ్యాయము 21వ వచనం. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు 8వ రోజునే మందిరానికి తేబడిన వ్యక్తి యేసు ప్రభు. 8వ రోజునే మందిరానికి తీసుకొని రాబడ్డ వ్యక్తి యేసు ప్రభు. ఆ రోజు నుండి వారి అలవాటు ఏంటో తెలుసా? ఏటేటా తల్లిదండ్రులతో కలిసి సంవత్సరము, 2వ సంవత్సరం, 3వ సంవత్సరము అలా తన బ్రతుకు దినముల యందు కూడా మందిరానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచున్నప్పుడు ఆయనకు 12 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 12వ సంవత్సరం ఆయన ఏం చేస్తాం తెలుసా? శాస్త్రులతో పరిశీలితో ఇలా కూర్చొని వాక్యాన్ని మాట్లాడుతూ, వాక్యాన్ని బోధిస్తూ, వాళ్ళు చెప్పేదానికి సమాధానం చెప్తూ వాళ్ళ నుండి వింటూ నేర్చుకుంటూ ఉన్నాడు. తల్లిదండ్రులు అనుకున్నాడు వస్తూ ఉన్నాడులే మాతో పాటు యేసు ప్రభు అని అనుకొని వాళ్ళు వెళ్ళిపోతా ఉంటూ ఒక దినం ప్రయాణం అంతా చూశారు. చూసి వెనక తిరిగి చూస్తే సమూహంలో లేడు, తిరణాలలో లేడు. ఏడి యేసు ప్రభు మాతో పాటు వస్తారు కదా ప్రతి సంవత్సరం, ఏంటి ఆగిపోయాడేంటని మరలా తిరిగి ఒక ప్రయాణ దూరం అంతా నడుచుకొని యెరూషలేముకు వస్తే ఆ యెరూషలేము దేవాలయంలో కూర్చొని వాళ్ళతో దేవుని వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటే మరియమ్మ తల్లి వచ్చి ఏంటి ఇక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అన్నప్పుడు అప్పుడు అంటాడు, నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? అంటే 12వ సంవత్సరమునే దేవుని పరిచర్య మీద ఎంత ఆసక్తితో చూడండి. హల్లెలూయా. 12వ ఏటనే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నా తండ్రి పనుల మీద నేను ఉండాలని. మీకు అర్థం కాదా? 12 సంవత్సరాల వయసు అప్పుడు ఎవరైనా ప్రభు పనికి బిడ్డలను అప్పగిస్తారా? మావాడికి ఇంకా వయసు రాలేదండి, మావాడికి ఇంకా వయసు రాలేదు. వయసు వస్తే వాడు మందిరంలో ఎందుకు ఉంటాడో, వాడు ఏ బజార్లో ఏమంటో తిరుగుతాడు. వయసు రాకముందే మందిరానికి అలవాటు చేస్తే వయసు వచ్చిన తర్వాత వాడు బజార్లో తిరగకుండా ఉంటాడు. హల్లెలూయా. వయసు రాకముందే మందిరానికి అలవాటు చేయాలి. వాడికి లోక జ్ఞానము తెలియకముందే దైవ జ్ఞానాన్ని వాడికి అలవాటు చేస్తే వాడికి లోకం ఏంటి అర్థమయ్యి అయ్యో నన్ను చెడగొడుతుందని లోకానికి దూరంగా ఉంటాడు. మనం అనుకుంటాం వాడికి ఇంకా వయసు రాలేదులే, వయసు వచ్చిన తర్వాత చూద్దాం, 10వ తరగతి అయిపోయిన తర్వాత చూద్దాం, ఇంటర్ అయిపోయిన తర్వాత చూద్దాం, డిగ్రీ అయిపోయిన తర్వాత చూద్దాం. అంటే వాడు చూద్దాం అందనంత దూరంలో వాడికి మనకు కనపడుతుంటాడు.
చూద్దాం చూద్దాం అనుకునే లోపులోనే అందనంత దూరంలో ఉంటాడు. వయసు రాకముందే మందిరానికి అలవాటు చేయాలి. వయసు వచ్చిన తర్వాత ఏ ఎద్దు మీదైనా కాడి పెడతారా? కోడె మీదే కాడు పెడతారు. పెట్టి ఈ మెడ అర్రైన దాకా ఆ కాడిని అలాగే తిప్పుతూ ఉంటారు. ఎందుకు? అలవాటు పడాల కోడె. దాన్ని కొడతనే ఉంటారు. ఎందుకని? పొలం దున్నలేదనే. ఎందుకని? వ్యవసాయం చేయట్లేదని. అలవాటు పడాల కోడె. కోడె దెబ్బలకు అలవాటు పడాలి, కోడె కాడికి అలవాటు పడాలి. లేదులే మంచి సైజు హైట్ అయిన తర్వాత, ఎద్దు అయిన తర్వాత కాడి పెడుతుంటుంటారా? వేసినోని గుమ్మి పడేసింది. అదే వయసు రాకముందు, అంటే ఆ కాడి మోపక ముందే, ఆ పెద్ద వయసు రాకముందే ఈ చిన్న వయసులోనే కోడికి ఏం చేస్తారంటే కాడి అలవాటు చేస్తారు. మెడ అర్రుబట్టి, ఆ నొప్పు పుట్టి, అక్కడ పుండుబడి, అచ్చుబడి, ఇక ఆ మెడ మీద ఎంత బరువు వేసినా దానికి భారం, దానికి మంట, దానికి నొప్పి అనిపించదు. హల్లెలూయా. 12వ ఏటనే యేసు ప్రభు అంటాడు తన తల్లిదండ్రులతో, నేను దేవుని పని మీద ఉండాలని మీకు తెలియదా? అంటే దేవునితో ఉన్న బంధం చూడండి, సెలవులో ఉన్న బంధం కాదు. ఆయన సెలవులో నుండి ఏదో నా దేవా నా దేవని పలకటం కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన 8వ దినము నుండే వాడుక చొప్పున మందిరానికి వెళ్ళేవాడు. 12వ ఏట నుండే వాడుక చొప్పున ప్రభు పరిచర్యలో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. మీ బిడ్డలను కూడా ఇలాగనే పెంచాలి, ఇలాగనే పెంచాలి. మీరు ఇలాగ పెంచుకుంటూ మీరు రండి, వాడు జీవితం గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాడు మీకు మీ సమాజానికి, మీరుంటున్న మీ కుటుంబానికి ఒక తలమానికగా, ఒక కిరీటముగా మీకు కనపడుతాడు సమాజంలో. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏంటి తెలుసా? ఆ మాట యేసు ప్రభు సెలవులో పలకడానికి, ఆయన జీవితాన్ని ఒక్కసారి మనం వెనక్కి చూస్తుంటే, పుట్టినది మొదలుకొని ఆయన మరణించేంత వరకు దేవునితో మంచి రిలేషన్ కలిగిన ఒక మంచి వ్యక్తిగా మనకు కనబడుతుంటాడు. మంచి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. 8వ దినమునే మందిరానికి తేబడి 12వ ఏటనే ఆయన చేస్తున్నది ఏంటో చెప్పండి? ప్రజలతో కూర్చొని మాట్లాడుతూ తల్లిదండ్రులు అంటాడు, నేను నా దేవుని పరిచర్యలో ఉండాలని మీకు తెలియడం లేదా? చూడండి మరి ఒక మాట, లోక సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. తర్వాత చూద్దాం 4వ అధ్యాయం 16వ వచనం. 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చిన తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములకు వెళ్ళి చదువుటకై నిలుచుండగా. చూడండి, వాడుక చొప్పున మందిరానికి వెళ్ళడం, వాడుక చొప్పున వాక్యాన్ని చదవడం. యేసు ప్రభుకు అలవాటు ఏంటి చెప్పండి? మందిరానికి వాడుక చొప్పున వెళ్ళాలి. అంటే ఇంట్లో తినే పాత్రలు ఎలా వాడుకుంటామో, వాడుక మన పాత్రలు ఉంటాయి. తాగడానికి గ్లాసు, తినడానికి ప్లేటు, వండుకోవడానికి గిన్నెలు, ఎలాగ మనం వాడుకుంటామో ప్రతిరోజు ఆయన వాడుకేంటో తెలుసా? మందిరానికి వెళ్ళడం. రెండవది ఆయన వాడుకేంటో తెలుసా? దేవుని వాక్యాన్ని చదవడం. ఆయన వాడుక దేవుని పరిచర్య చేయడం. మంచి బంధము దేవునితో కలిగి ఉన్న వ్యక్తి యేసు ప్రభు. ఆయన వాడుకేంటో తెలుసా? మరొక మాట, లూకాసు వార్త 22వ అధ్యాయంలో చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆయన ఏం చేస్తుంది? ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన. ఆయన వాడుకేంటో తెలుసా? ప్రార్థన ఆయన వాడుక. వాక్యము చదవడం ఆయన వాడుక. మందిరానికి వెళ్ళడం ఆయన వాడుక. ప్రతిరోజు ఆయన అలవాటు ఇదే, మందిరానికి వెళ్ళడము, వాక్యము చదవడము, ప్రార్థన చేయడం. ఇటువంటి వ్యక్తులకే దేవునితో మంచి బంధం ఉంటుంది. హల్లెలూయా. ఎవరికి ఉంటుంది దేవునితో బంధం?
ఆదివారం వచ్చి పోయే వాళ్ళకి కానే కాదు. బ్రతుకు దినముల యందు ఈ 3 కలిగిన వ్యక్తులకి దేవునితో మంచి సత్సంబంధం ఉంటుంది. ఏంటి? ఏ 3? 1, మందిరానికి వెళుతూ ఉండాలి క్రమం తప్పకుండా వాక్యాన్ని చదవడమైనా చేయాలి, వినడమైనా చేయాలి, క్రమము తప్పకుండా ప్రార్థన చేయాలి. అది యేసు ప్రభు చేశాడు కాబట్టి దేవునితో మంచి రిలేషన్ కలిగి ఉన్నాడు. ఈనాడు ఇవి లేవు క్రిస్టియానిటీలో, ఇవి లేవు. వీలైతే ప్రార్థన, వీలైతే వాక్యము, అవసరమైతే మందిరం. బాధ కష్టము రాంగులనే సేవకుడు మందిరం గుర్తుకొస్తుంది. సంతోషం ఉంటే కుటుంబ సభ్యులు బంధువులు గుర్తుకొస్తారు. ఒక ఆయన అంటుండో, అరే ఈరోజు మందిరానికి ఎందుకు లేరా, నేను ఎంత వచ్చినాయి? 1000 రూపాయలు వచ్చినాయి. 300 పెట్టి ఏం చేద్దాం, చికెన్ తెచ్చుకుందాం అంటే సంతోషం రాంగులోనే తిని కుటుంబంతో ఉండాలి, డబ్బు రాంగులోనే. బాధ రాంగులోనే అయ్యో ఈరోజు ఏమి నేను ఎంత పని చేసినా ఏమి లేవు, యాడికి పోదాం, మందిరానికి వెళదాం, వచ్చి ఆయన అడుగుదాం. బాధ ఉన్నప్పుడేమో ఇది, బాధ లేనప్పుడేమో లోకం. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మంచి బంధము కలిగి దేవునితో నా చెయ్యి ఎందుకు విడిచావని పలకడానికి ఆయన జీవితాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేస్తే ఆయన బ్రతుకు దినములలో ఈ 3 నిత్యముగా కలిగి ఉండేవాడు. 1 ప్రార్థన, వాక్యము, 3వది వాడుక చొప్పున మందిరానికి వెళ్ళడం. ఇవి 3 కలిగి ఉన్న వానికి దేవునితో మంచి బంధం ఖచ్చితంగా ఉంటుంది. యేసు ప్రభు యొక్క పెయిన్ ఏంటో తెలుసా, ఆయన బాధ ఏంటో తెలుసా? ఆయన చివరగా అంటున్న మాట, ఎందుకు నా చెయ్యి విడిచావు. ఇది చాలా బాధాకరమైన మాట. ఎందుకంటే ఆయన డార్కెస్ట్ పీరియడ్, ఆయన లోకము శ్రమ పెట్టిన, లోకము కిరీటం వేసిన, లోకము సిలువ వేసిన, లోకము పిడిగుద్దు గుద్దిన, లోకము అవమానించిన, లోకము ఉమ్మి వేసిన, అది ఆయనకు పెయిన్ అనిపించలేదు. కానీ నా దేవుడు నా చెయ్యి విడిచాడే, అది ఆయనకు పెయిన్ అనిపించింది, అది ఆయనకు బాధ అనిపించింది. ఉన్నగా ఒక్క దేవుడు, నన్ను ప్రేమించే నా తండ్రి అయిన దేవుడు నా చెయ్యి విడిచాడే. ఈ పెయిన్ మీకు తెలియాలంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు, మీరంటే బాగా ఇష్టపడే వాళ్ళు, మీరంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు మీకు దూరమైనప్పుడు ఈ పెయిన్ మీకు తెలిసింది. ఈ బాధ మాటల్లో మనకు అర్థం కాదు. యేసు ప్రభు పడిన ఆ వేదన, నా దేవుడు నా తండ్రి నా చెయ్యి విడిచాడు, ఆ బాధ మీకు ఎప్పుడు అర్థమైంది తెలుసా? మీరు బాగా ప్రేమించిన వ్యక్తి మీ చెయ్యి విడిచి వెళ్ళిపోయినప్పుడు మీకు ఆ బాధ అర్థమైంది. ప్రవీణ్ పగడాల గారి భార్య బాధ ఎప్పుడైతే తెలుసా ఆమెకి? నా భర్త ఈ లోకములో నుండి వెళ్ళిపోయాడనే సమయం ఆమె గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ పెయిన్ తట్టుకోలేక కంటి వెంట నీరు గారుతూనే ఉంది. ఎప్పుడు అంటే నన్నుగా ఒక్కగా నన్ను ప్రేమించే నా భర్త, నా జీవిత దినాలలో నాకున్న నా భర్త నా అర్ధాంతరంగా నిర్దాక్షిణ్యంగా చనిపోయాడే. ఎవరొచ్చి ఆదరణకరమైన మాటలు, హైదరాబాద్ ఆ చర్చిలో చాలామంది సేవకులు వచ్చారు, ఎవరొచ్చి ప్రవీణ్ పగడాల గారి ఆ మాట విన్నప్పుడల్లా ఈమె కంట నిండు నీరు గారుతూనే ఉంది. ఎందుకంటే ఆమెకున్నది పిల్లలు కాదండి, ఆమెకున్నది భర్త ఒకే ఒక్కడు. మీకు ఒకసారి చెప్పాను, ఒక దగ్గర కౌన్సిలింగ్ జరుగుతుంది. భార్య అనుకున్నది నా భర్తతో డివర్స్ తీసుకోవాలి, విడాకులు తీసుకోవాలి, ఇక నా భర్తతో నేను ఉండకూడదు అని డిసైడ్ అయిపోయి ఎందుకో కౌన్సిలింగ్ జరుగుతుంది, కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళిపోయింది. కౌన్సిలింగ్ సెంటర్లో కూర్చున్న తర్వాత అక్కడ చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏదో ఒక విధంగా డివోర్స్ తీసుకోవాలి అని అనుకున్న సమయంలో ముందుగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు. ఆ కౌన్సిలింగ్లో ఆయన ఏమన్నంటే ఒక గేమ్ ఆడదామన్నాడు. ఏంటి దేశయ్య? మంచి ఒక గేమ్ ఆడదామన్నాడు. రెడీ అన్నారు. బ్లాక్ బోర్డు ఆయన ఏం చేసిందంటే పెట్టేసిండు. బ్లాక్ బోర్డు గీసి దాని మీద ఆయన ఏం చేసిందంటే మీకు నచ్చిన 30 పేర్లు రాయండి ఆయన చెప్పినప్పుడు ఆ గేమ్లో ఏమో ముందుకొచ్చి నేను ఆడతాను ఈ గేమ్ అన్నది. సరే రామ్మ అని పిలిచిండు.
చెప్పండి అంటే నీకు నచ్చిన 30 పేర్లు రాయండి అమ్మ అంటే 30 పేర్లు రాసింది. పిల్లల పేర్లు ఒక 3 పేర్లు, తర్వాత భర్త పేరు, అమ్మా నాన్నల పేర్లు, అత్తగాడి సైరవుల పేర్లు, ఇంటి చుట్టూ వాళ్ళ పేర్లు, బంధువుల పేర్లు, ఈ పేర్లన్నీ రాసింది. ఆయన అన్నాడు ఇందులో ఒక 10 మంది పేర్లు తీసి అన్నాడు. 10 మంది పేర్లు తీసి అనగానే చుట్టుపక్కల అవసరం మనకి బంధువులు ఉండాలా, ఎవరు ఉండాలి, ఇంకా రక్త సంబంధికులు ఉండాలా, ఇరుగు పొరుగు వారిని తీసేసింది. అట ఇది 10 మందిని తీసేసింది. ఎంతమంది ఉన్నారు? ఇంకా 20 మంది ఉన్నారు. 20 మందిలో కూడా ఏమన్నంటే ఇంకో 10 పేర్లు తీసేయమ్మా అన్నాడు. 20 మందిలో 10 పేర్లు అంటే ఏం చేసింది తెలుసా? భర్త గారి సైడ్ పేర్లు ఎగరేసింది. ఏటక్క? భర్త సైడ్, ఎందుకంటే తల్లి సైడ్ కావాలి కదా. అటు వాళ్ళందరినీ బావలు, అక్కలు, పిన్నులు, వదిలి వీళ్ళందరినీ పెద్ద తీసేసింది. ఇంకా 10 మంది మిగిలారు. ఎవరు మిగిలారు? 2 పిల్లలు, భర్త, అమ్మా నాన్న, తర్వాత బంధువులు, ఏం రక్త సంబంధికుల్లో చెల్లెళ్ళు, అన్నలు ఉంటారు కదా. అమ్మ వీటిలో 5 పేర్లు తీసేయంటే మా అక్క, మా తమ్ముడు, మా చెల్లి, వీళ్ళు అవసరం లేదు అని ఒక 5 పేర్లు వీళ్ళని తీసేసింది బాధపడుతూనే. ఇంకెంతమంది మిగిలారంటే 5 మిగిలారు. ఎవరెవరంటే కూతురు, కొడుకు, భర్త, అమ్మ, నాన్న. కొడుకు, కూతురు, భర్త, తల్లి, తండ్రి మిగిలారు. ఆయన అన్నాడు ఎంతటితో ఆపేద్దాంలేండి అని అంటుందట ఆట. లేదమ్మా ఆడాల్సిందే అన్నాడు. లేదండి నేను ఆడలేను, ఇప్పటికి చాలామంది పేర్లు, నువ్వు తీసింది పేర్లేనమ్మా, నిజంగా అనుకోమాకని అన్నాడు. లేదంటే నేను ఆడలేనంటే సరే ఆడాల్సిందే అన్నాడు. పట్టుబట్టి అమ్మ ఇందులో ఏమనుకోకుండా ఒక 2 పేర్లు తీసే అన్నాడు. ఏ పేర్లు తీసేయాలా? కొడుకు పేర్లు తీసేయాలా, కూతురు పేరు తీసేయాలా, భర్త పేరు తీసేయాలా, తల్లిదండ్రుల పేర్లు తీసేయాలా? ఒక 5 నిమిషాలు టైం అడిగింది. 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు తీసుకోమన్నాడు. ఆలోచించింది. కొడుకు కూతురు కావాలా, భర్త కావాలా, జన్మనిచ్చిన తల్లి, నన్ను కనీ పెంచి పెద్ద చేసిన తండ్రి బాధపడుతుంది. ఏం చేయాలా? నీళ్ళు తిరుగుతావనే కళ్ళల్లో నీళ్ళు ఆపుకొని సార్ నా తల్లి నా తండ్రి పేరు తీసి అని అంటూనే బోర్ని ఏడ్చుకుంటూ వెళ్ళి కూర్చుంది. ఏడ్చి కూర్చుంది. సార్ ఇక నేనైతే ఆడలేను, నన్ను మాత్రం నాకు టెన్షన్ వచ్చేస్తుంది, నాకు బీపీ పెరుగుతుంది, నేను ఆడలేను సార్ అంటుంది. అమ్మ ఆడాల్సిందే, నువ్వేగా ముందుకు వచ్చింది. ఇంకెంతమంది మిగిలారు? 3 మిగిలారు అన్నాడు. ఫైనల్గా ఇందులో ఒక పేరు తీసేయమ్మా అన్నాడు. డాక్టర్ సార్ నేను ఆడలేను సార్, నాకు అసలు షివరింగ్ వచ్చేస్తుంది, నన్ను మాత్రం ఈ ఆటలో మీకు తీసుకొని రాకూడదంటే లేదు ఒక పేరు తీసేయనంటే అక్కడ కూర్చొని నేను రాలేను కానీ సార్ నాకు టైం చాలా కావాలంటే తీసుకోండి. కొడుక కూతురా భర్త ఆలోచన చేసుకుంటే కూతురుని వివాహం చేసి పంపించాల్సిందే కదా, నాతో కూతురున్నా నా కొడుకు నాకు అవసరం కదా అని ఆలోచన చేసి బాధపడుతూనే దుఃఖపడుతూనే కూతురు పేరు తీసేయండి సార్. సరే కూతురు పేరు తీశారు. ఇక నేను ఆడనని మొండికేసి కూర్చుంటాం. ఫైనల్గా ఇంకొక రౌండే ఆడతామమ్మా. సార్ నేనైతే ఆడను, లేదు ఆడాల్సిందే, ఈ చివరి రౌండ్ ఆడాల్సిందే, ఇందులో ఒక్క పేరు నువ్వు తీసేయాలి. మిగిలింది కొడుకు, మిగిలింది భర్త. అసలు ఏమి లేదు, బ్యాలెన్స్ చేస్తుంది. ఎవరిని తీసేయాలి? భర్తనా కొడుకునా? కొడుకుని తీసేద్దామా, భర్తను తీసేద్దాం? ఎవరిని తీసేద్దాం చెప్పండి? కొడుకునే తీసేయాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకని తెలుసా? ఈడు నాతో పాటు ఎంతకాలం ఉంటాడు? పెళ్ళైతే తనకంటూ ఒక భార్య వస్తుంది, ఆ భార్య వస్తే తనతో పాటే ఉండాలి అని ఆలోచన చేసి జీవితాంతం నాతో కలిసి ఉండేది ఎవరని అర్థం చేసుకుంటే నా భర్తే కదా. గొడవ పడినా, మేము తిట్టుకున్నా, మేము కొట్టుకున్నా, తిన్నా తినకపోయినా, కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా నాతో నా బ్రతుకు దినములో చివరి వరకు కడ వరకు నిలిచేది ఎవరంటే నా భర్తే. సార్ చివరికి తీసేద్దాం అనుకుంటే నా కొడుకు పేరు తీసేయండి సార్ అని. అసలు ఎందుకు వచ్చిందామా? భర్తతో విడాకులు తీసుకుందామని వచ్చినామా? ఎవరిని ఉంచుకుంది? చివరికి భర్తనే ఉంచుకుంది. అంటే ఎవరు తన జీవితంలో ఆధారము వారే చెయ్యి విడిచి వెళితే ఎంత పెయిన్ వస్తుందో మనకి. యేసు ప్రభు సెలవులో ఆ బాధ ఏంటంటే ఆయన బాధ, నాకున్న ఒకే ఒక తండ్రి ఆ దేవుడు నా చెయ్యి విడిచాడే.
నా చెయ్యి విడిచాడే అనే ఆ బాధ ఆ రోజు యేసు ప్రభు పడుతున్నది మనకు అర్థం కావాలంటే, మీరు ప్రేమించి ఇష్టపడి ప్రాణముగా మీరంటే ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని విడిచి వెళితే మీరు ఎంత బాధపడతారో, ఆ రోజు సిలువలో యేసయ్య బాధపడుతూ పలికిన 4వ మాటే, తండ్రి నా దేవా నా దేవా ఎందుకయ్యా నా చెయ్యి విడిచావు. ఈ పెయిన్ మనకు అర్థం కావాలంటే మొదట్లోనే ఆదికాండంలో మనం చూస్తే ఆదాము హవ్వల దంపతులకి ఉన్న ఏకైక దిక్కు ఎవరో తెలుసా? దేవుడేనండి. వీరు ముగ్గురే ఏదేను తోటలో వీళ్ళు సంచరిస్తూ రాత్రికాల చల్లపూట సమయంలో దేవుడు వచ్చి ఏదేనులో ఆదాము హవ్వలతో మాట్లాడుతుండేవాడు. ఎలా ఉన్నది తోట? చెట్లు ఎలా ఉన్నాయి? ఫలాలు ఎలా ఉన్నాయి? సరిగ్గా నీళ్ళు వస్తున్నాయా? ఈ శాఖలుగా వస్తున్న నది ఏ దూరంలోకి ప్రవహిస్తుందా? అయ్యా మంచిగా ఉందయ్యా, సేద్యం చేస్తున్నాడు ఆదాము హవ్వలు కలిసి. ఒకరోజు 3వ వ్యక్తి ఎంటర్ అయ్యిండు కుటుంబంలోకి. అపవాది వచ్చిండు, ఈ తోటలోని ఏదైనా ఫలం తినకూడదు అన్నాడా? దేవుడు అనగా అవునవును, మధ్యలో ఒకటి ఉంది, దాన్ని మాత్రం ముట్టుకోవద్దని చెప్పిండు, తినొద్దని చెప్పిండు. అంటే ఏ పిచ్చోళ్ళారా మీరు తింటే గొప్ప వాళ్ళు అవుతారా? దేవుడు కూడా తెలుసు. అవునా? ఊరు మేము గొప్ప వాళ్ళు అవుతామా? నిజమేనా? వాళ్ళు తీసుకొని ఆ పండుని తిని దేవుడు వచ్చేసరికి వాళ్ళ దిగంబరత్వాన్ని గమనించి సిగ్గుతో తోటలో ఉన్న చెట్లు దాక్కొని ఆకులతో వాళ్ళకి వస్త్రాలను కుట్టుకున్నారు. సాయంత్రం దేవుడు వచ్చేసాడు. ఆదామా ఆదామా నాకొక్కగానున్న నా కొడుకు ఎక్కడున్నాడని పిలుస్తూ ఉన్నాడు. ఆదామా 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 అని పిలిస్తే ఎక్కడున్నా తెలుసా? ఎక్కడో తోట చెట్ల మధ్యలో దాగుకొని, నేను నీ దగ్గరకు రాలేనయ్యో. అప్పుడప్పుడు మీ కొడుకు ఏదైనా తప్పు చేసి మీరు వెళుతుంటే ఉంటుంది పరారు రోడ్డు మీద పడి. ఎప్పుడైనా పోయిండి అక్క గోపి? ఎప్పుడైనా అరే నేను తప్పు చేసా, మా అమ్మ ఈరోజు నన్ను కొట్టినట్టే జాక్కోలేదు ఎవరింట్లో? దాగారా? అమ్మమ్మల నాయనమ్మల దాచిపెట్టలేదా మీ కొడుకుల్ని? చేశారా? దాచిపెట్టలేదు. ఎప్పుడు? ఆదాము కూడా చేసిన తప్పు దేవుని ఎదుటకు రాకుండా చేసింది. చేసిన పాపము దేవునికి దూరం చేసింది. దేవుడికి అర్థమైపోయిన విషయం ఏంటో తెలుసా? నాకు ఒక్కగానున్న ఈ ఇద్దరే నాకు దూరం అయిపోయారు. ఏం చేసిండు? క్షపించాల్సిన వాళ్ళని క్షపించేసి ఆ ఏదోని తోటలో ఉండి వాళ్ళని వెళ్ళగొడుతున్న సమయం ఎట్లా ఉండదంటే అది వర్ణనాతీతం. నీ ఇంట్లో నుంచి తప్పు చేసిన నీ కొడుకుని నువ్వు వెళ్ళగొట్టేటప్పుడు ఒకవేళ ఆ సందర్భం మనకు ఉన్నట్లయితేనండి, నిజంగా ఎంత పెయిన్ఫుల్ అంటే, ఆ రోజు ఏదేను తోటలో ఉండేది ముగ్గురు, అంత పెద్ద గార్డెన్లో తండ్రి అయిన దేవుడు, ఆదాము హవ్వ, వీళ్ళిద్దరికి ఈయనకి వీళ్ళిద్దరికి ఈయన ఒక్కడే ఉన్నాడు, ఈయనకొక్కడికి వీళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు ఆ పాపము చేసిన ఆ తప్పు ఈ తండ్రి అయిన దేవుణ్ణి ఆదాము హవ్వల్ని దూరం చేసింది. చెయ్యి విడిసే పరిస్థితి వచ్చేసింది. ప్రతిరోజు వచ్చి మాట్లాడుతున్న ఆ దేవుడిగా వాళ్ళతో మాట్లాడట్లేదు. ఆ రోజు నుండి వారికి దూరము. చెయ్యి విడిచే ఆ సమయం, ఆ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఆదాముని హవ్వని ఏదేనులో నుండి బయటికి వెళ్ళగొడుతున్నాడు. ఆ రోజు వాళ్ళ పరిస్థితి మనం చూడాలి, వాళ్ళ వేదన మనం చూడాలి, వాళ్ళ బాధ మనం చూడాలి. ఎందుకని ఎక్కడ పోతానో చెప్పండి? బయట ఇంకేముంది వాళ్ళకి? ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీ ఉందా? సమాజం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇద్దరే భర్త భార్య. ప్రారంభంలో భర్త భార్య. వాళ్ళకి 3వ వ్యక్తి ఎవరు ఉన్నారు తెలుసా? తండ్రి అయిన దేవుడు ఉన్నాడండి. ఆ తండ్రి అయిన దేవునితో వీళ్ళు ముచ్చటిస్తూ, వీళ్ళు మాట్లాడుకుంటూ ఆ తోటలోని వాటన్నిటి గురించి వివరిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చేసిన తప్పుకి దేవుడు వారి చెయ్యి విడవాల్సి వచ్చిన సమయం. అనుకుంటున్నాం వాళ్ళని వెళ్ళగొట్టాడే అని అనుకుంటున్నాం, కానీ నిజంగా ఆ రోజు దేవుడు తనకే తాను శిక్ష వేసుకున్నాడు. ఏం చేసిండు? ఆ తోటని, గార్డెన్, ఆ ఏదోని తోటని మూయించేసి, దానికి తాళాలు వేయించేసి, దానికి సీలేంచేసి, ఈ రోజు నుండి నా పిల్లలు లేని ఈ తోట నాకు అవసరం లేదు. ఈ రోజు నుండి నా పిల్లలు లేని తోట నాకు అవసరం లేదు. వాళ్ళని వెళ్ళగొట్టేసి దేవుడు ఆ ఏదైనా తోటల నుండి పరమునకు వెళ్ళిపోయి మరలా ఆ తోటకు వచ్చినట్లు మన పరిశుద్ధ గ్రంథంలో చదవం.
ఎవరు వేసుకున్నారు శిక్ష? దేవుడే తనకు వేసుకున్నాడు. వారి చెయ్యి విడిచిన తర్వాత ఆ పెయిన్ దేవుడికి అర్థమైందండి. నాతో ఉండాల్సిన ఈ పిల్లలే నాకు దూరం అయిపోయారు కదా. మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఈ సందర్భం చదివితే సంసోను జీవితం కూడా ఎలాంటిదే. సంసోను అనుకున్నాడు, నేను ఎప్పటిలాగా ఇప్పుడు కూడా నా బలముతో నా శక్తితో ఈ ఫిలిష్తీయుని చంపుతాను అనుకుంటాడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు తనను విడిచినని ఎడబాసనని సంసోనికి తెలియదు. ఎప్పుడు అర్థమైంది తెలుసా? సంసోనికి బందీకానాలు వేయబడి ఈ 2 కన్నులు ఓడబెరికి ఈ తిరగలి విసిరేవాడు అయిపోయాడు. మనకి ఎప్పుడు అర్థమైంది తెలుసా? నా చెయ్యి నీ చెయ్యి దేవుడు ఎప్పుడు విడిచాడని నీకు అర్థమైందంటే ఎప్పుడైతే శ్రమలలో నలిగిపోతావో అప్పుడు నీకు బోధపడేది ఏంటో తెలుసా? నా దేవుడు నా చెయ్యి విడిచాడు. సంసోనికి అర్థం కాల. ఎప్పుడు అర్థమైంది తెలుసా? సంసోనుని పట్టి చెరసాలలో వేసి ఈ 2 కన్నులు ఓడదీసి ఒక 2 స్తంభాలను గట్టేసి తిరగలి తిప్పుతున్నారు. తిప్పో తిరగలి శ్రమ పెడుతున్నారు. అప్పుడు గుర్తుకొచ్చింది, నా దేవుడు నన్ను వదిలేశాడు. ఆయన ఒకే మారు వదిలేలా 10 సందర్భాలలో సంసోనికి సహాయం చేసుకుంటూ వచ్చాడు. 300 నక్కలు పట్టుకున్నప్పుడు సహాయం చేశాడు. సంసోను శత్రువులు వస్తున్నారని ఒక రూములో పడుకున్నప్పుడు సంసోను ఏం చేసి తెలుసా? ఇలాగే తలుపులు వేయబడితే ద్వారబంధ కమ్ములను తలుపులు 2 ఓడబీక్కొని భుజం మీద వేసుకొని హెబ్రోను కొండ కోన వరకు ఎత్తుకొని పోయిన బలాఢ్యుడైన ఒక దవడ ఎముకతో 1000 మంది చంపిన సమయంలో దేవుడున్నాడో కొత్త తాళ్ళుతో కట్టేసినప్పుడు నూలు పోగుల వలె తెంపేశాడు. ఆ సమయంలో దేవుడున్నాడు. నేతగాని దోనెతో ఆయన జడను అల్లినప్పుడు ఆ దోనె మేకు జడగా కూర్చున్నప్పుడు సంసోను వస్తున్నారంటే దోనెని ఆ నేతని మొత్తాన్ని ఎత్తుకొని పరారు. ఎన్ని సందర్భాలలో తోడుగా ఉన్న దేవుడు వద్దు అని పని చేసినప్పుడు మాత్రం ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ పెయిన్ సంసోనికి అప్పుడు అర్థమైంది. అప్పుడు సంసోను పలుకుతున్న ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వాక్యం. ముగించేస్తాను కొద్ది నిమిషాల్లో. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28వ వాక్యం చూడండి, నేను చదువుతున్నా. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని దేవునికి యెహోవాకు మొర్రపెట్టిరి. చూసారా? ఎప్పుడు అర్థమైంది తెలుసు సంసోనికి? దేవుడు ఎడబాసి శ్రమల్లో ఉన్నప్పుడు సంసోనికి అర్థమయ్యి నాతో దేవుడు లేడు అని అర్థం చేసుకుని, అయ్యా ఒక్కసారి నా చెయ్యిని నువ్వు బలపరిస్తే, ఒక్కసారి నన్ను బలపరిస్తే ఇదిగో నా శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటానని ప్రార్థన చేస్తున్నాడు సంసోను. యేసు ప్రభు శిలువలో పలుకుతున్న 4వ మాట, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? ఆయన బాధలో ఉండి పలుకుతున్న మాట. దేవుడు తన చెయ్యి విడిస్తే ఏమైపోతుందో పరిస్థితిని మనం పరిశుద్ధ గ్రంథంలో చేసుకుంటే సంసోను తర్వాత మరణించినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. ఆదాము హవ్వల కష్టపడి శ్రమపడి వారి జీవితాన్ని గడిపినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన చెయ్యి అన్నటిను విడవకుండా మనం జీవించాలి, మనం బ్రతకాలి. అలాగ దేవుడితో మంచి బంధం కలిగి ఉండాలి. ఆయన ఇలా మాట్లాడుతుంటే ప్రజలు ఏమంటున్నారు తెలుసా? 3 మాటలు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము ప్రారంభానికి వద్దాం. వచ్చినండి మనం చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 47వ వాక్యాన్ని చూద్దాం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మాట విని
ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరకుండుడి, ఏలి అతను రక్షింపవచ్చునేమో చూతుమని. అక్కడ పుట్నోట్లో ఒకటం చూడండి, కింద ఏం రాయబడదంటే, మరి ఒకడు ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లును కారినని కోర్చబడి ఉన్నది. అంటే యేసు ప్రభు సెలవులో పలుకుతున్న ఆ మాటకి ప్రజలు ఏం అర్థం చేసుకున్నారు తెలుసా? 3 అర్థం చేసుకున్నారు. ఒకటేమో, అరే ఏలియాని పిలుస్తుండ్రా, ఏమంటున్నారంట, ఇతడు ఏలియాని పిలుస్తున్నాడని ఒకళ్ళు. కొందరు ఏం చేశారంటే, దాహం వేస్తుందని స్పంజిని చిరకలో ముంచి తాగనివ్వడం. ఇంకొకళ్ళు ఏం చేశారు తెలుసా? పక్కలో బల్లెపు పోటు పొడిచారు. ప్రజలు ఏమర్థం చేసుకున్నారు? యేసు ప్రభు ఏమో, నా దేవా నా దేవా నా చెయ్యికి ఎందుకు విడిచావని ఆయన సెలవులో నుండి మొరపెడుతుంటే కిందున్న ప్రజలకే ఏమర్థం చేసుకున్నారో చూడండి. ఒకళ్ళు అంటున్నారు, ఏలియాని పిలుస్తుండో, ఏలియా వస్తాడేమో రక్షించడానికి. అరే లేదు లేదు, ఈయనకు దాహం వేస్తుందేమో, మంచినీళ్ళు ఇద్దాం. అరే ఇది కాదురా, ఆయన్ని ఈటతో పొడవాలని ఒకడు ఈటతో పడిచాడు. ప్రజలకు అర్థం కాల యేసు ప్రభు పలికిన 4వ మాట. ఒకటి గుర్తు చేస్తున్నాను, మనం భక్తి చేస్తూ బాధలు అనుభవిస్తున్నప్పుడు మన మాట జనులకు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు అర్థం కాదు? నువ్వు భక్తి చేస్తూ, నువ్వు ప్రార్థనలో ఉంటూ, ప్రభువును నమ్ముకొని బాధలు అనుభవిస్తున్నప్పుడు, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు, నీవు దేవుని సంబంధమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థం కాకుండా ఏం మాట్లాడుతుంది, ఒక పక్క బాధపడుతూ ఏమేం మాట్లాడుతుంది. యేసు ప్రభు బాధ అనుభవిస్తూ ఆయన పలికిన మాటని తెలుసు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచేవని ఆయన బాధాతప్త హృదయంతో వేదన పడుతూ పలికిన మాట ప్రజలకు ఏమర్థమైందంటే, ఏలియాని పిలుస్తున్నాడని ఒకడు, లేదు లేదు ఆయనకు దాహం వేస్తుందని ఇంకొకడు ఏం చేసి తెలుసా, ఎవరైనా వచ్చి రక్షిస్తారేమోనని ఈయనని ఈటతో పొడి చేయాలని ఈటతో ఒకడు పడి ఉంటాడు. అంటే ఈరోజు మన భక్తి జీవితము ప్రజలకు అర్థం కాదు, మన విశ్వాసము జనులు అర్థం చేసుకోరు, మన భక్తిలో మన మాటలు ఎన్నటెన్నటికని ప్రజలకు బోధపడనే పడవు. మీరు మాట్లాడి చూడండి, ఎప్పుడైనా సరే లోకస్తులతో మీరు మాట్లాడి చూడండి. ఎప్పుడు మీరు భక్తిలో ఉండి ప్రభువును నమ్ముకొని మీరు శ్రమ బాధ కష్టం అనుభవిస్తున్నప్పుడు మీరు వారితో దేవుని సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారనుకోండి, వారికి అసలు అర్థం కావు, వారికి అవి బోధపడవు. వారు వాటిని అంగీకరించలేరు. వాళ్ళు అనుకునేది ఏంటో తెలుసా? శ్రమ పడుతుంది, వేదన పడుతుంది, బాధపడుతుంది, ఈ మాటలు మాట్లాడుతుంది ఏంటి, అసలు ఈ విధంగా మాట్లాడగలుగుతుంది ఏంటి, ఇంకేదో మాట్లాడతాడో, ఇంకేదో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు నీ దగ్గర నుంచి. యేసు ప్రభు పలికిన మాట ఆనాడు ఆ జనులకు అర్థం కాలేదు. ఏలియా అని ఒకడు అనుకుంటున్నారు, ఒకడేమో దాహం వేస్తుందని ఇంకొకడు అనుకుంటున్నారు. ఒకడు అనుకుంటుంది తెలుసా, ఒకవేళ ఏలియా వచ్చి రక్షిస్తాడేమోనని ముందుగానే ఈయన చంపేయాలని ఈట తీసుకుని పొడి చేస్తారు. కాబట్టి మీరు భక్తిలో ఉండి మాట్లాడుతున్న మాట జనులకు అర్థం కాక అపార్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరు. మీరు భక్తి చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రభువును నమ్మి విశ్వసిస్తూ సాగుతూ మీరు ఎప్పుడైనా సరే ప్రజలతో మాట్లాడుతున్న ఆ మాట అపార్థం చేసుకుంటారే తప్ప అర్థము చేసుకో. యేసు ప్రభు పలికిన ఈ 4వ మాట దేవునితో మంచి బంధాన్ని కలిగి ఉండడము, దేవునితో మంచి సత్సంబంధాన్ని కలిగి ఉండటము, దేవునితో అన్యోన్య సహవాసము కలిగి ఉండటం మనకు నేర్పుతుంది. ఆయన ఎన్నటెన్నటికి నీ కుటుంబాలలో చీకటిని తెచ్చే దేవుడు కాదు, వెలుగుతో నింపగలిగిన దేవుడు ఆయన. ఈ 4వ మాట, నీకు నీ దేవునితో రిలేషన్ ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నీకు నాకు తెలియజేస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 4వ మాట సారాంశం ఏమిటనంటే, నీ రిలేషన్షిప్ నీ దేవునితో ఎలా ఉంది,
నీ సహవాసము నీ దేవునితో ఎలా ఉంది, నీ బాండింగ్ నువ్వు నమ్మిన దేవునితో ఎలా ఉంది. యేసు ప్రభు అదే ఈనాడు 4వ మాటలో సిలువలో నుండి మనకు నేర్పుతున్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని చాలా బాధపడుతూ మాట్లాడిన మాట. అది నీకు అర్థం కావాలంటే నీవు ప్రేమించి నీవు బాగా నమ్మిన వ్యక్తి నీ చెయ్యి విడిచి వెళ్ళినప్పుడే ఈ మాట నీకు అర్థమవుతుంది. యేసు ప్రభుకు అర్థమయ్యి ఆ రోజు పలికిన 4వ మాట ఈరోజు మీతో చెబుతున్నది ఏంటి తెలుసా? మనం పలుకుతున్న భక్తి మాటలు ప్రజలకు అర్థం కావు, సువార్త ప్రకటిస్తున్న వాళ్ళకి అర్థం కాదు, వాక్యం చెప్తున్న వాళ్ళకి అర్థం కాదు, దేవుని గురించి తెలియజేస్తున్న వాళ్ళకి అర్థం కాదు. ఇంకా నానా రకాలుగా అర్థం చేసుకొని మనల్ని అపార్థం చేసుకోవటమే. అపార్థం చేసుకుని యేసు ప్రభుని సెలవులో ఈటతో పొడిశాడు. అర్థం చేసుకుంటే వచ్చి మోకరించి ఈయన దేవుని కుమారుడని నమ్ముతాడు. కాబట్టి 4వ మాట సారాంశము, నీ బాండింగ్, నీ సహవాసము, నీ ఫెలోషిప్, నీవు దేవునితో ఎటువంటి బంధాన్ని కలిగి ఉన్నావో ఈరోజు యేసు ప్రభు 4వ మాట ద్వారా మనకి హెచ్చరిక చేస్తూ మనకు తెలియజేస్తూ, ఆయన అప్పుడే కాదు ఆ మాట పలకటము, పుట్టినది మొదలు ఆయన వాడుక చొప్పున మందిరానికి వెళుతూ, పుట్టినది మొదలు ఆయన వాడుక చొప్పున పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ, పుట్టినది మొదలుకొని ఆయన వాడుక చొప్పున ప్రార్థన చేస్తూ దేవుని పరిచర్యలో ముందుకు సాగాడు. మనం కూడా అటువంటి లక్షణాలను కలిగి ఉంటే మనము దేవునితో మంచి బంధాన్ని కలిగి ఉంటాం. ఆయన ఎన్నటికి మన చెయ్యి విడవడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.